ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియోలో మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మన వాట్సాప్ యొక్క ప్రొఫైల్ యొక్క డిపి యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 హిడెన్ ఫీచర్స్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ఫీచర్స్ని చూశారంటే మాత్రం నిజంగా అదుర్స్ అని చెప్పేస్తారు ఫ్రెండ్స్. పైగా మీరు ఇంతవరకు మీకు ఎవరు కూడా ఈ ఫీచర్స్ని అయితే ఇంతవరకు మీకు చెప్పి ఉండకపోవచ్చు. పైగా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే ఆ టాప్ 5 అప్డేట్స్తో పాటుగా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏందనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ వన్ అప్డేట్ ఏంటంటే, నార్మల్గా ఇంతకుముందు మనం ఎవరిదన్నా స్టేటస్ చూడాలి అనుకుంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క స్టేటస్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనం లింక్కి కంపల్సరీగా వాళ్ళ యొక్క స్టేటస్ని చూసేవాళ్ళం కదా. అలా కాకుండా వాట్సాప్లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇంతకుముందు మనం డైరెక్ట్ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన ఫోటో వస్తుండే. అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు, ఎవరైనా సరే వాట్సాప్ యొక్క స్టేటస్ వాళ్ళు అప్డేట్ చేశారంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మ్యూట్లో అయితే పెట్టడం జరిగిందన్నమాట. మీరు డైరెక్ట్ ఎన్నిసార్లు అయితే వాళ్ళు ఎన్ని స్టేటస్ అయితే పెట్టారో వాళ్ళ స్టేటస్ మొత్తం చూసే వరకు ఆటోమేటిక్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ టోటల్గా ఓవరాల్గా స్టేటస్ అయితే చూడడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకి ఏవి కూడా కనిపించడం జరగదు. ఇలా ఇది ఫస్ట్ వన్ అప్డేట్ అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ అప్డేట్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ఎవరు అప్డేట్ చేసినా ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన ఫోటో అయితే మనకు స్క్రీన్ పైన ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. మీరు కావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు సంబంధించిన స్టేటస్ని మీరు డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్ స్టేటస్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అప్డేట్ చేసిన మరుక్షణమే మీ యొక్క చార్ట్ సెక్షన్లోనే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన స్టేటస్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు సంబంధించిన వాట్సాప్ యొక్క స్టేటస్ని మనం ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాం. లైక్ దిస్, అది ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలా మనం అప్డేట్ చేసినప్పుడు నార్మల్గా ఆ స్టేటస్ ఎంతమందికి రీచ్ అవుతుంది, మీ యొక్క కాంటాక్ట్స్లో కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి మీకు సంబంధించిన స్టేటస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, లిమిటెడ్ మెంబర్స్కి లైక్ దిస్ మీకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి కనిపించేటట్టుగా మాత్రమే మనం ఇక్కడ నుంచి మనకు సంబంధించిన స్టేటస్ని మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి 1 వ్యూ అయితే రావడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కాకుండా మనం లిమిటెడ్ మెంబర్స్కి కనిపించేటట్టుగా చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవరికి కనిపించకుండా మీరు జస్ట్ ఒక్క మెంబర్కి కనిపించేటట్టుగా మాత్రమే మనం ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ మనం క్లిక్ అయితే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ప్రైవేట్ సెక్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఇందులో చూసుకోవచ్చు, మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటో పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైనా నా యొక్క స్టేటస్ని చూడొచ్చు అని నేను ఎవరి వన్ యాప్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. అలా కాకుండా మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గణేష్ టెక్కి కనిపించద్దు. ఇక్కడ చూసుకోవచ్చు, అలా మీకు ఎవరికి కనిపించాలో ఎవరికి కనిపించద్దో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళను హైడ్ చేసి పడేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎంతమందిని సెలెక్ట్ చేశానో వాళ్ళకు మాత్రమే ఈ స్టేటస్ అయితే కనిపించడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా అప్డేట్ అయితే కావడం జరిగిందనమాట. వాళ్ళకి తప్ప రిమైనింగ్ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కనిపించకుండా ఓన్లీ ఫర్ సింగిల్ మెంబర్కి కనిపించాలంటే మీరు ఇక్కడ నుంచి ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్ని మాత్రమే మీరు అన్చెక్ మార్క్ చేసి ఇక్కడ నుంచి అప్డేట్ చేసిన మరుక్షణమే ఓన్లీ ఫర్ మీ యొక్క స్టేటస్ ఒక్క మందికి మాత్రమే కనిపిస్తుంది. రిమైనింగ్ ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి అసలు మీకు సంబంధించిన స్టేటసే కనిపించడం జరగదనమాట. అలా కాకుండా మీ యొక్క కాంటాక్ట్ ప్రతి ఒక్కరికి కనిపించాలంటే మాత్రం మీరు మై కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఎవరి వన్ పైన యాప్ చేసినా ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి మీ యొక్క స్టేటస్ అయితే ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ వన్ అప్డేట్, నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ అనమాట. మనం నార్మల్గా ప్రొఫైల్ యొక్క ఫోటోని ఎలా సెట్ చేస్తాం, నార్మల్గా ఇలా సెట్ చేద్దామంటే మనకు ఫుల్ ఫోటో వస్తుందా అంటే మనకు 100% రాదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం గ్యాలరీ నుంచి నేను ఒక ఫోటో ఇది తీసుకున్నాను.
తీసుకుంటాను మీకు చూపించడానికి. ఇక్కడ చూసుకోవచ్చు పైన కింద మనకు ఆటోమేటిక్గా మనకు ఫుల్ ఫోటో అయితే సెటప్ కావడం జరిగింది అనమాట. ఇది నార్మల్ ఫోటో కాబట్టి నేను సెట్ చేయడం జరిగింది కాబట్టి అలా అయితే వచ్చింది. నేను వేరే ఫోటో అయితే తీసుకుంటాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఈ ఫోటోని తీసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే కింద పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు క్రాప్ చేసుకోమంటుంది. అంతే తప్ప మనకు ఫుల్ సైజ్ ఫోటో రావాలంటే చాలా కష్టం అనమాట. ఇక్కడ నుంచి మనం సెటప్ అయితే చేసుకోలేం, ఎంతో కొంత పార్ట్ని అయితే మనం కట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. అలా కాకుండా మనము ఫుల్ సైజ్ డిపిని మనం డైరెక్ట్ సెటప్ అయితే చేసుకోవచ్చు ఒకే ఒక్క క్లిక్తో. ఇకపోతే దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఆడి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఈ అప్లికేషన్ ఓపెన్ అయ్యి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కింద మీకు ఎడిట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఓన్లీ దిస్ టైమ్ ఆప్షన్ మీరు పర్మిషన్ మాత్రమే ఇవ్వండి. అలాంటప్పుడు మీ యొక్క ఆల్బంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫొటోస్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏ ఫోటోని అయితే ఫుల్ సైజ్లో మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఏ మాత్రం కట్ చేయకుండా, అలాంటప్పుడు మీ యొక్క గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫొటోస్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీరు ఏ ఫోటోని సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఈ ఫోటోని చూస్ అనేది చేసుకోవడం జరిగింది అన్నమాట. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీకు ఒక మ్యాజిక్ బటన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు బ్లర్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో కూడా ఆటోమేటిక్గా ఆ బ్లర్ కాస్త మీరు కొంచెం తగ్గించుకోండి, లేదనుకుంటే ఇక్కడ నుంచి టోటల్గా పెంచుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు కొంచెం సెటప్ అయ్యేటట్టుగా మీరు సెటప్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. మీరు కావాలనుకుంటే ఇందులో చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ వేస్ట్ అన్నమాట. మీరు ఈ బ్లర్ ఆప్షన్ని మాత్రమే చూస్ చేసుకోండి. అలాంటప్పుడు ఫుల్ సైజ్ ఫోటో ఆటోమేటిక్గా ముందుగా మీరు మీకు సంబంధించిన గ్యాలరీలో సేవ్ అయితే చేసుకోండి. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు నేను సేవ్ అయితే చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు నేను వాట్సాప్ డీపీగా సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ నేను గ్యాలరీ నుంచి ఇదే ఫోటోని చూస్ చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఫుల్ సైజ్లో మనకు ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను ఎక్కడ కూడా క్రాప్ అయితే చేయడం జరగలేదు, కానీ ఆటోమేటిక్గా నాకు ఫుల్ సైజ్లో ఫోటో అయితే సెటప్ కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన వాట్సాప్ డిపిని మీరు ఫుల్ సైజ్లో సెటప్ అయితే చేసుకోవచ్చు ఈ ట్రిక్తో. ఇకపోతే ఫోర్త్ వన్ ట్రిక్ అనమాట. దీని ద్వారా నార్మల్గా మనము ఎవరికి కావాలంటే వాళ్ళకి సంబంధించిన మనం ఇలా స్టేటస్ అయితే చూస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ చూడాలంటే మనము చాలా కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్ వాళ్ళు ఆ క్యాండిడేట్ ఎవరు ఏం కదా అని డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ ఫోటోని మనం ఫుల్ సైజ్లో ఇక్కడ నుంచి ఒకే ఒక్క క్లిక్తో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అసలు అమేజింగ్ అనమాట. ఈ ఫీచర్ కూడా మనకు అవైలబుల్ అయితే రావడం జరిగింది. మీరు స్టేటస్ చూసుకుంటేనే డైరెక్ట్ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ ఫోటోని మీరు డైరెక్ట్ ఇలా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది ఫోర్త్ వన్ అప్డేట్ నిజంగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ వన్ అప్డేట్ అనమాట. లైక్ దిస్ మీరు రకరకాల గ్రూప్స్లలో ఉంటారు కదా. అలాంటప్పుడు గ్రూప్ కావచ్చు లేదంటే సింగిల్ యొక్క మీకు సంబంధించిన ఫోటో కావచ్చు. లైక్ దిస్ మీ ఫోటో అయినా సరే ఎవరిదైనా సరే గ్రూప్ యొక్క ఫోటోని కావచ్చు మీ ఫోటోని కావచ్చు డైరెక్ట్ మనం సెటప్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి కెమెరా, రెండు గ్యాలరీ, ఇంకోటి మనకు స్పెషల్గా అవతార్ ఆప్షన్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన అవతార్ని మీరు డైరెక్ట్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఫోటోని టేకప్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్రియేట్ పైన క్లిక్ చేసుకున్న ఆటోమేటిక్గా మీకు సంబంధించిన స్టిక్కర్స్తో రకరకాల అవతార్ని మీరు డైరెక్ట్ ఇక్కడ కలర్ని చూస్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన స్టైల్లో మీకు సంబంధించిన అవతార్ని మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ ఫోటోగా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు దాని తర్వాత మీకు రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ కలర్ యొక్క టోన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రతి ఒక్కటి మీకు షేప్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి. ఇలా నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన అవతార్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ ప్రొఫైల్గా మీరు డైరెక్ట్ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ క్లిక్ అయితే చేసుకోండి. మీకు రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అవుట్ఫిట్ కావచ్చు షేప్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఉంటాయి. అలాంటప్పుడు మీకు నచ్చిన షేప్స్లో మీరు నచ్చిన రేంజ్లో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అవతార్ని మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఫోటోగా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు రకరకాలుగా ఉంటాయి. మీకు నచ్చినట్టుగా డైరెక్ట్ ఇలా మీ యొక్క అవతార్ని డైరెక్ట్ మీరు మీ యొక్క ప్రొఫైల్ ఫోటోగా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఈ విధంగా ఈ టాప్ 5 అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో నడుస్తున్నాయి. ఇకపోతే ఈ వీడియోలో మీకు ఏ ట్రిక్ నచ్చిందనేది కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా మీరు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.